హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బియ్యం కడిగి నానబెట్టి పిండి పట్టే పని లేకుండా ఈజీగా హెల్తీగా రాగి పిండితో కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక వచ్చేది వినాయక చవితి కాబట్టి పండుగ రోజున తప్పనిసరిగా మనం బెల్లం కుడుములు తయారు చేస్తుంటాము. హెల్తీగా తయారు చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ప్యాకెట్లో దొరికే పిండిని తీసుకోవచ్చు, లేదంటే మిల్లులో పట్టించుకున్న పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఈ నేతిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రాగి పిండిని చిన్న మంటపైనే దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పిండి అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. అప్పుడు మనం తయారు చేసుకున్న కుడుములు అనేవి చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. పిండి పచ్చివాసన లేకుండా ఉండాలన్నా, అలాగే బియ్యం పిండితో తయారు చేసిన కుడుములాగే రావాలంటే ఇలాగా వేయించుకోవాలన్నమాట. కాస్త దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని 1 కప్పు రాగి పిండికి 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే 2 చిటికెళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులోని 3/4 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తీపి తినాలనుకుంటే 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు. 1.5 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగే వరకు వెయిట్ చేయాలి. ఇలా కలుపుతూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకం పట్టాల్సిన పని లేదండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బెల్లం వాటర్ని ఇదే ప్యాన్లోకి తీసుకోవాలన్నమాట. మొత్తం ఈ బెల్లం వాటర్ని ఇలా ప్యాన్లోకి తీసుకున్న తర్వాత మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 4 ఇలాచీల్ని పౌడర్ చేసి వేసుకున్నాను. ఈ కుడుముల్లో ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోని 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరేనండి. ఇందులోని మీకు కావాలనుకుంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కుడుములు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమంతా కూడా బెల్లం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బెల్లం వాటర్ని తలతలా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉండదండి. ఇలా రాగి పిండి అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల కుడుముల్ని తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయన్నమాట. అంటే రాగి పిండిలో కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి ఇలాగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఈ వాటర్లో అంతా కూడా ఈ రాగి పిండి బియ్యం పిండిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అవ్వదన్నమాట. ఇలాగా కాస్త ఉడికించుకోవాలి రాగి పిండిని. ఇలా బెల్లం వాటర్లో రాగి పిండిని కలుపుతూ ఉంటేనే సగం ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే చక్కగా దగ్గరికి ముద్దగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రాగి ముద్దని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. కాసేపటికి రాగి పిండి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడైతే చేతికి నెయ్యిని రాసుకొని పిండి అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేత్తోని కలుపుతూ సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటే మీరు కొంచెం కొంచెం మధ్యలో నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ ఇలాగ సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల కుడుముల పైన క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతిలోకి కొంచెం రాగి ముద్దను తీసుకొని చక్కగా రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. సాఫ్ట్గా రౌండ్ బాల్లా తయారు చేసుకుంటే కుడుముల పైన క్రాక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుడుములు షేప్ అనేవి వస్తాయన్నమాట. ఇలాగా వేలుతో నొక్కుకోవాలి. చూసారా, ఇలా తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుడుములు అనేవి రెడీ అవుతాయి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగే పిండిని మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇలాగ అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుడుముల్ని ఆవిరి పట్టుకోవాలన్నమాట. ఈ బెల్లం కుడుముల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులోనే మనం ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు, స్ట్రీమింగ్ చేసుకుంటున్నాం కాబట్టి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇలాగే అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి. దీనికోసం ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి అయితే కొంచెం గ్రీస్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం నెయ్యిని తీసుకొని ఇడ్లీ ప్లేట్ని ఇలా గ్రీస్ చేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్ మొత్తాన్ని ఇలా గ్రీస్ చేసుకుంటే కుడుములు ఉడికిన తర్వాత పిండి అనేది ప్లేట్స్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈజీగా వస్తాయి. మీ దగ్గర స్టీమ్ చేసుకోవడానికి ఏదైనా పాత్ర ఉన్నా, లేదంటే చిల్లెల గిన్నె కానీ చిల్లెల ప్లేట్లో కానీ ఇలాగా కుడుములు పెట్టి ఆవిరి పట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లోకి ఇలాగా కుడుముల్ని సర్దేసుకుంటున్నాను.
రెండుగా పెట్టుకుంటున్నాను అనమాట. ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా కుక్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. ఇలా కుడుములన్నింటిని కూడా ప్లేట్లో సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రను పెట్టుకొని వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఆవిరి వచ్చే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యి ఆవిరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా కుడుములు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలన్నమాట. ఇడ్లీని ఎలాగైతే ఉడికించుకుంటామో అదేవిధంగా మనం ఈ కుడుముల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన 10 నిమిషాల పాటు ఈ కుడుముల్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ పాత్ర పైన మూత తీయకుండా అలాగా ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. స్టీమ్ అంతా చక్కగా దిగిపోయిన తర్వాత కుడుములు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలాగైతే ఆవిరి పూర్తిగా తగ్గింది కదా, కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చేతికి అంటుకోవట్లేదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనం రాగి పిండితో కుడుముల్ని తయారు చేసేసుకోవచ్చు. అంటే బెల్లం కుడుముల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, హెల్త్ కూడా చాలా మంచివి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటివి ఇస్తూ ఉంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే పెద్దవాళ్ళు తీసుకుంటే నడుం బలం పెరుగుతుంది. తప్పనిసరిగా ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి, చూసారు ఎంత బాగా ఉడికాయో. ఇవేనండి రాగి పిండితో బెల్లం కుడుములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.